నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. విజయదశమి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా సులూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుచున్నాయి. అందులో భాగంగానే ఉభయదాతలు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎస్ నెట్వర్క్ అధినేత కొండేపాటి గంగా ప్రసాద్ శ్రీమతి కోమలీల ఆధ్వర్యంలో అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా గంగా ప్రసాద్ సతీమణి కోమలి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ పాలక సభ్యులు ఈవో భక్తులకు కావలసిన తగు వసతులు సమకూర్చారు. श्री महाविष्णुराज्ञया भरतखंडे मेरोर्दक्षिण दिग्भागे श्री चंगालम्ब परमेश्वरी देवतो आश्वीज मासे शुक्लपिंसाद्याः जय विजय अभय धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम भक्ति ज्ञान च फल सिद्ध्यर्थ परमेश्वरी देवालये भूयाय नमः ओम देवयोनिय नमः ओम अयोनियाय नमः ओम भूमिजाय नमः ओम निराकाराय नमः ओम सर्वकर्मवन्दिते नमः ओम अग्रे दुरितादिवर्षे अग्ने अग्नेभ्यो अध्वरेषु धरास्योगा या देवी सर्वभूतमस्तस्यै नमो नमः सर्वबाधाप्रशमनौ त्रैलोक्यस्याखिलेश्वरी भक्तोपचार नित्योपचार दैवोपचार वेदोपचार शास्त्रोपचार यंत्रोपचार मंत्रोपचार मंत्रोपचार सर्वोपचार सकलोपचार पूजा अनंतरायाय सर्वस्तोमोदिरात्रमुत्तम महद्भवति सर्वस्याप्त्यै सर्वस्य तिथ्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति श्रीर्वक्तोऽख्यभावीधा शोभामानं महीयते धान्यो धनं वशुं बहुत्रलाभौ सनं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी चंडी बलदेवता स्वरूपिणी चंगाल परमेश्वरी देवता स्वरूपिणी धर्मपत्याः जीवतीर्थसो मंगल्याभिवृद्धिरस्तु मंगलानि भवन्तु। ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్రల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నందు తడి చెత్త, పొడి చెత్త మరియు ప్రమాదకర చెత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటికి సంబంధించిన 3 కలర్స్ డస్ట్బిన్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ పద్మ, కౌన్సిలర్ శరత్, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు. जरा सर అందరూ కలిపి ఒక మాట చెప్పేయండి. అది బెస్ట్. 3 సంతని వేయాలి. బయట వేస్తే పైన చెప్పండి అమ్మా. ఆడబండి చెత్త బయట వేయకూడదమ్మా. అవును సరే సరే కాదు 10 మంది బ్యాంకు సెక్రటరీలు ఉన్నారు, 10 మంది కూడా రాలేదు. మరి ఇంత ఇదే మీ ఇంటి ముందే 2 అడుగులే మనం చెప్తానండి పదం. ఎన్ని మనిషికి 2-3 సార్? కమిషనర్ గారు ఇట్రాండి సార్, ఇట్రాండి అవ్వపడతారు, ఇట్రాండి డెమో చెప్పండి, మెయిన్ డెమో చెప్పండి, చేసి ఉపయోగం లేదు. ఎట్లా వాడాలి చెప్తున్నారు అందరూ కలిపి మన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, పేపర్స్ అట్లాంటివి వేయాలి. ఈ హానికరమైన చెత్త అంటే రెడ్ కలర్ డస్ట్బిన్లో వేయాలి. ఇందులో ఏంటంటే ప్లేన్లు, ఎలక్ట్రికల్ బల్బ్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి అలా డైపర్స్ అట్లాంటివన్నీ ఇందులో వేయాలి. ఇది తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త సపరేట్గా ఇందులో వేసుకోవాలి. వేస్తున్నారు. దీన్ని తీసుకుని వేస్ట్ అయిపోయిన అందరూ దేనికని సపరేట్ చేసి ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, ఆడ బయట పారేయకూడదు. అందుకని సపరేట్గా మీరు ఇచ్చినట్లయితే దీన్ని డంపింగ్ యార్డ్స్కి కాకుండా సపరేట్గా ఆయా ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటికి తీసుకుని వెళ్ళి ఇవి మళ్ళీ రీసైక్లింగ్ వీటితో చేస్తారు. దీంట్లో ఈరోజు క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ ప్రోగ్రాంలో భాగంగా మోడల్ వార్డు కింద 5వ వార్డు బాపూజీ కాలనీ ఈ ఏరియాలో ఈరోజు
డస్ట్బిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఉచితంగా 3 రంగుల డస్ట్బిన్లు, తడి, పొడి మరియు ప్రమాదకర చెత్త వేసేందుకు గ్రీన్ కలర్, బ్లూ కలర్ మరియు రెడ్ కలర్ డస్ట్బిన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ డస్ట్బిన్లోంచి చెత్త ఇచ్చేటప్పుడే తడి చెత్త వేరేగా, పొడి చెత్త వేరేగా, అలాగే ప్రమాదకరమైన చెత్త అంటే మనకు ఈ ఇంజెక్షన్లు కానివ్వండి, తర్వాత డైపర్లు కానివ్వండి, ఇటువంటి ప్రమాదకరమైన చెత్త కూడా సపరేట్గా చేసి కలెక్షన్కి వచ్చినప్పుడు శానిటేషన్ సిబ్బందికి ఇస్తే ఆ చెత్తని ప్రాసెసింగ్ చేయడానికి కానివ్వండి, ఆ చెత్తని తీసుకెళ్ళి సరైన విధంగా దాన్ని డిస్పోజ్ చేయడానికి కానివ్వండి బాగుంటుందని. అలాగే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రోడ్లలో ఎక్కడా చెత్త వేయకండి. ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరే మీ ఇంట్లో వచ్చిన చెత్తను పెట్టుకుంటే వచ్చి ప్రతి ఇంటికి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఖచ్చితంగా దాన్ని మీరు అందరూ ఫాలో చేయాలని. ఫాలో చేయని ఎడల చెత్త కూడా కలెక్ట్ చేసుకునేది నిలిపివేస్తారు. ఫస్ట్ చెప్తారు మీరు మీ అంతటా మీరు మార్చుకోకపోతే చెత్త మీ ఇంటి దగ్గర కలెక్ట్ చేయాలి, ఖచ్చితంగా ఫైన్లు వేయబడతాయి. అందువల్ల బయట ఎక్కడ చెత్త వేయకండి. మీ ఇంట్లో వచ్చిన చెత్తని మీ ఇంటి దగ్గరే, ఒకవేళ మీరు ఏదైనా పనికి బయట పోతుంటే ఇంటి దగ్గర బయట పెట్టేసి వెళ్ళండి. శానిటేషన్ సిబ్బంది వచ్చి ఖచ్చితంగా కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ శానిటేషన్ సిబ్బంది ఏదైనా మీకు ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోకపోయినా, ఏదైనా సరిగ్గా స్పందించకపోయినా, ఎప్పుడైనా సరే మీ సచివాలయం కానివ్వండి, మున్సిపల్ ఆఫీసుకి కానివ్వండి, మీరు కంప్లైంట్ చేయొచ్చు. దసరా శరవన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా సులూరుపేట GNT రోడ్ నందుగల కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ నందుగల శ్రీ సాయిబాబా కరిమారియమ్మ దేవస్థానం వద్ద ఆలయ చైర్మన్ కొండేపాటి గంగాప్రసాద్, శ్రీమతి కోమలీల దంపతుల ఆధ్వర్యంలో విశేషంగా పూజలు జరుపుచున్నారు. అందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం చండీ యాగాలు, సాయంత్రం పూజలు నిర్వహించుచున్నారు. విశేషంగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. కూడా సక్కని తల్లి దుర్గమ్మ, సుక్కలు జాబి దుర్గమ్మ, కోటి మాయల తల్లి దుర్గమ్మ, కొండ శిఖరాన వెలసిన దుర్గమ్మ. సక్కని తల్లి దుర్గమ్మ, సుక్కలు జాబి దుర్గమ్మ, కోటి మాయల తల్లి దుర్గమ్మ, కొండ శిఖరాన వెలసిన దుర్గమ్మ. సక్కని తల్లి దుర్గమ్మ, కళ్ళు జాబి దుర్గమ్మ. గలగల పారేటి కృష్ణమ్మ తీరాన దాలా ఇంత కీలా దుష్కరాన అందంగా నిలిచింది మా కనక దుర్గమ్మ. కోరిన వారి కోరికలన్నీ తీర్చి, అడిగిన వారికి వరములెన్నో ఇచ్చి, అందరి బంధువై వెలసింది మాయమ్మ. తడమండలం పూడి గ్రామంలో కొలవి రమ్య అనే ఆమె ఇంట్లో 2 రోజుల క్రితం వారి ఇంట్లో లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి బెడ్రూమ్లోని బీరువాలో దాచి ఉంచిన 10 లక్షల రూపాయల నగదును, 8 సవర్ల బంగారు ఆభరణాలను, 400 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించుకెళ్లడం జరిగింది. అయితే కొలవి రమ్య తడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తడి ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తమ సిబ్బందితో కలిసి స్పాట్కు చేరుకొని సీన్ను పరిశీలించి కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
కడమండలం పుడి గ్రామానికి చెందినటువంటి కొలివి రమ్య అనేటువంటి వాళ్ళ ఇంట్లో ఈ విధంగా నిన్న నైట్ చోరీ జరిగిందని చెప్పేసి మనకు రిపోర్ట్ రావడం జరిగింది. అందులో భాగంగా సిఐ సూలూరుపేట గారు, మేము మరియు క్లూస్ టీం మొత్తం కూడా ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ని విజిట్ చేయగా ఆ ఇంటికి తూర్పు పక్కన ఉండేటువంటి ఈ యొక్క తాళం డోర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేసి అక్కడి నుంచి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉండేటువంటి బీరువాను బ్రేక్ చేసేసి అందులో సుమారు 10 లక్షల రూపాయల నగదు మరియు అదేవిధంగా 8 సవర్ల బంగారం, 400 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గుడిపడినట్టుగా మనకు రిపోర్ట్ రావడం జరిగింది. తదుపరి అక్కడ ఉండేటువంటి అందరిని కూడా మనం విచారించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క క్లూస్ టీమ్స్ చూస్తే ఒక 5 ఛాన్స్ ప్రింట్స్ వచ్చినాయి. నిందితుల యొక్క వివరాలు నిందితులను త్వరలో పట్టుకునేటువంటి అవకాశం ఉన్నతోటి కేసును మ్యాక్సిమం షార్ట్ పీరియడ్లో ట్రేస్ అవుట్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు 6వ రోజు అమ్మవారి అష్టకాళి అలంకారంలోను శ్రీ సరస్వతి దేవి అలంకారంతోనూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అనేక మంది ఉభయకర్తలు పాల్గొని విశేషంగా పూజలు చేశారు. ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, పాలక సభ్యులు ఈవో శ్రీనివాసులు రెడ్డిలు భక్తులకు తగు వసతులు కల్పించారు. समस्त दुर्लक्षय द्वारा श्री परमेश्वर उद्देश्य श्री परमेश्वरी प्रीत्यर्थं शुभाभ्यां शुभे परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते कलियुगे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेनो दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्यो मध्यदेशे श्रीकालकी नदी రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆసరా కార్యక్రమంలో భాగంగా తడ మండల అధ్యక్షుడు కొలవి రఘు, ఎండిఓ శివయ్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద 2వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు 4 కోట్లకు పైగా మహిళలకు తడా ఎంపీపీ రఘు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడకండ్రిగ సర్పంచ్ జయప్రద, వైసీపీ నాయకులు సురేష్ రెడ్డి, ఆర్ముగం, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
మహిళలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క విషయం అయితే నేను చెప్పి ముగిస్తాను. అదేమిటంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏ పథకం ప్రవేశపెట్టినా అందులో ఒకే ఒక విషయం మనకు కామన్గా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అదేంటి అంటే ఆయన ఏది కూడా ప్రవేశపెట్టినా అది పేదవానికి దగ్గరికి చేరే విధంగా, అది పేదవారికి లబ్ధి చేకూర్చే విధంగా, అదంటే ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా అది ఎంతవరకు పేదవారి దగ్గరికి పోతుంది అన్న ఉద్దేశం ఆయన పనుల్లో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన ఆశయాల్లో కానీ మనకు స్పష్టంగా కనబడుతుంది. మరి ఆయన ప్రామిస్ చేసినట్లుగానే మరి ఈ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇందులో మొదటి విడత మీ అందరూ లబ్ధి పొందారు. ఇది మరి రెండో విడతగా మీరు కొంత అమౌంట్ కూడా నేరుగా మీ అకౌంట్లోనే, ఈ 10 మందికి అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి అలాంటి సీఎంను పర్యవేక్షణలో మనమందరం ఉన్నందుకు, ఆయన ఆధ్వర్యంలో మనందరం ఉన్నందుకు మనం నిజంగా చాలా సంతోషపడాల్సిన విషయం. మరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి అమ్మ అక్కడ సభ్యురాల్ని నాకు పోయిన సంవత్సరం 2,46,000 ఇచ్చినారు. మా సంఘంలో 11 మంది సభ్యులు ఉన్నారు. 11 మందికి 2,00,000 వచ్చింది ఒక్కొక్క సభ్యురాలకి. అదే వాటాన బ్యాంకులో 11 మందికి 11 లక్షలు ఇచ్చినారు. 11 లక్షలు ఒక్కొక్క సభ్యురాలకి ఒక్కొక్క లక్ష తరపున తీసుకొని మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ముందుకు సాగుతున్నాము. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టి ఈరోజు మీ అందరికీ కూడా అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ మీ యొక్క ఖాతాలో జమ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ಸಂದರ್ಭ இதில் எல்லாருக்கும் நமக்கு கிட்டத்தட்ட 6 கோடி ரூபாய் வரை உங்களுக்கு மண்டலத்தில் இந்த காசு நல்ல விதமாக இதில் பயன்படுத்துங்க, வேஸ்ட் பண்ணாதுங்க. அதே மாதிரி இந்த மழையில் எதுவும் பார்க்காத வந்த எல்லாருக்கும் நன்றி தெரிவிச்சுக்கிறேன். போகும்போது ஜாகிரதையாக போங்க, எல்லாரும் ஆட்டோவில் பார்த்து ஜாகிரதையாக போய் சேருங்க. பத்திரம் எல்லாரும் பத்திரம். தேங்க்யூ. வந்து எவ்வளோ நேரம் வந்து எல்லாரும் SS న్యూస్ ఇంతటితో సమాప్తం.